జిల్లాలో యానిమేటర్లను రాజకీయ కారణాలతో తొలగించడాన్ని ఆపాలని, బకాయి పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటియు అనుబంధ ఏపీ వెలుగు విఓఏ ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించి డిఆర్డీఏ సూపరింటెండెంట్‌కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విఓఏ సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగభవాని మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న యానిమేటర్లను వైసీపీ అభిమానులనే ముద్ర వేసి ఉద్యోగాల నుండి తొలగిస్తా పోస్టులను తమ కార్యకర్తలకు ఖరీదుకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. సర్ఫ్ అధికారుల ఆదేశాలు లేకుండా గ్రామసభ తీర్మానం కానీ ముందస్తు నోటీసు ఇవ్వకుండా కేవలం కూటమి నాయకుల ఆదేశాల మేరకు జిల్లాలో యానిమేటర్ల తొలగింపులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన అధికారులు చేష్టలుడికి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో యానిమేటర్లను రాజకీయ కారణాలతో తొలగించడానికి ఆపాలని, బకాయి పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి డిఆర్డీఏ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తామని, తక్షణం తొలగింపులు ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, విఓఏ సంఘం నాయకులు ఈశ్వరి, అమ్మాణి, సత్యవేణి, రాణి తదితరులు పాల్గొన్నారు. మరి కొత్త వారిని ఎన్నుకోవడం జరిగిందండి. వారు కూడా విధుల్లోకి వచ్చారండి. మరి మమ్మల్ని తీసేశారని కూడా మాకు ఏ లెటర్లో కూడా ఇవ్వలేదండి. మాకేమీ చెప్పకుండానే మీరు వైసీపీలో మీరు వర్క్ చేశారు, మీరు మా పార్టీ తరఫున చేయలేదు, ఇంతవరకు మీరు చేసుకొని మీరు తిన్నారు, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తింటారు, మా కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు వేసుకుంటాం. మేము ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే ఉంటారు కదా, ఈ 5 సంవత్సరాలు అయితే మా వాళ్ళు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుందండి. కార్యకర్తలు మమ్మల్ని అక్రమంగా మరి తొలగించడం జరుగుతుందండి. మా జగ్గంపేట మండలంలో మా మలిసాలలో 4 నుండి మరి 2వ తారీఖు నుంచి ఇక్కడ మన జిల్లాలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో మేము అందరం కూడా పాల్గొంటున్నామండి. మరి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా వాళ్ళని తొలగించకుండా ఏ తీర్మానాలు ఇవ్వకుండా కొత్త వారిని కూడా మండల సమాఖ్యలో కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని మేము అడిగితే, మేము ఏ తప్పు చేయలేదు, దీనికి కారణం ఏంటి అని మేము ప్రశ్నిస్తే, మీరు వైసీపీలో పనిచేశారని చెప్పి ఒక ముద్ర మా మీద వేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. విఓఏలు అందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప వైసీపీ పనిచేసి మళ్ళీ జనసేనకు పనిచేసి టీడీపీ పనిచేసి అని ఏమి మేము చెయ్యము. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి మేము పనులు చేస్తామే తప్ప మాకు పార్టీలతో పని లేదు. కానీ మా మీద వైసీపీకి పనిచేశారనేటటువంటి ఒక ముద్రను వేసి మమ్మల్ని అందరినీ కూడా తొలగించడానికి చూస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కూటమి ప్రభుత్వం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పోస్టులకి ఖరీదు కట్టి అమ్ముకోవడం కోసం ఈ ఆలోచన చేసి మమ్మల్ని తొలగించడానికి చూస్తున్నారు. గత కొంతకాలంగా మేము ఉద్యోగాల్లో ఉన్నాము, ఉపాధులు కోల్పోయి ఈ రోజు మేమందరం రోడ్ల మీద పడతాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపకపోతే మేము 2వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాము. దాన్ని మేమేమైతే ఉందో పీడీ గారికి రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తున్నాం.